మీరు తాగే పాలలో కల్తీ జరిగిందేమో అని డౌటా? ఇదిగో ఇలా మీరే కనుక్కోవచ్చు. సృష్టిలో కల్తీ కానివి కన్నీళ్లు, తల్లిపాలు అంటూ కవులు వర్ణిస్తూ ఉంటారు. పాలకు ఉన్న విశిష్టత అంతా ఇంత కాదు. మహాత్మాగాంధీ తన తుది శ్వాస వరకు పాలను సంపూర్ణ ఆహారంగా స్వీకరించి జీవించారు. పాలు సంపూర్ణ ఆహారమని డైటీషియన్లు తరచూ పేర్కొంటూ ఉంటారు. పుట్టిన పసిపాప మొదలుకొని వృద్ధుల వరకు పాలను సేవించడం పరిపాటి. తెల్లవారి లేచింది మొదలు కప్పు కాఫీ లేదా టీ సేవనంతోనే దినచర్యను ప్రారంభిస్తాం. అలాంటి పాలే కల్తీ అయితే? వ్యాపారులు తమ లాభాలార్జనకు ఈ దారుణానికి పాల్పడుతున్నారు. ఆ కల్తీ పాలను తాగితే రోజురోజుకు ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు హరీమనడం ఖాయం. తెల్లని పాలలో సైతం నల్లని విషం దాగుంది. భారత్లో 3 2 కల్తీ పాలను తాగుతున్నారట. ఇదంతా చెప్తున్నది ఎవరో కాదు, ఆరోగ్యశాఖ మినిస్టర్ గారు. ఈ కల్తీ పాలు తాగడం వల్ల గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి రోగాలే కాకుండా అనేక వైకల్యాలతో పాటు చనిపోయే ప్రమాదం ఉన్నట్లు, ఈ కల్తీపాలు తాగితే వెంటనే దాని రియాక్షన్ ఉంటున్నట్టు, అలాగే దీని రియాక్షన్ దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు ఈ సర్వేలో తేలిందని మంత్రి తెలియజేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ కల్తీని కనిపెట్టడం ఎలా? ఈ క్రింది విధంగా. కల్తీపాలను ఇంట్లోనే పసిగట్టొచ్చు. నునుపుగా ఉన్న ఏటవాలు ఉపరితలంపై ఒక బొట్టు పాలను వదలండి. స్వచ్ఛమైన పాలైతే నెమ్మదిగా కిందికి జారుతాయి. పాలు కిందకి జారిన మార్గంలో తెల్లని గీత కనిపిస్తుంది. ఇలాంటి గీత అస్పష్టంగా ఉన్నా, పాలు వేగంగా జారినా ఆ పాలలో నీళ్లు కలిపారని లెక్క. ఒకవేళ పిండి కలిపి ఉంటే? నీళ్లు కలిపిన పాలు చిక్కగా కనిపించేందుకు బియ్యపిండిని కలుపుతారు. దీన్ని గుర్తించాలంటే కాసిన్ని పాలను ఒక గ్లాసులోకి తీసుకుని అందులో టించర్ లేదా అయోడిన్ చుక్కలు వెయ్యాలి. అప్పుడు పాలు నీలం రంగులోకి మారితే ఆ పాలలో పిండి కలిపినట్టు. తెల్లగానే ఉంటే అవి స్వచ్ఛమైన పాలే. యూరియా కలిసిందేమో? టెస్ట్ ట్యూబ్లో టీ స్పూన్ పాలను తీసుకోవాలి. దానికి అర టీ స్పూన్ కందిపప్పు పిండి లేదా సోయా పిండి కలపాలి. కాసేపు ఈ మిశ్రమాన్ని కలపాలి. 5 నిమిషాల తర్వాత ఈ పాలలో ఎరుపు రంగు లిట్మస్ పేపర్ను ముంచి అర నిమిషం ఉంచాలి. పేపర్ ఎరుపు రంగు నుండి నీలం రంగుకు మారితే ఆ పాలలో యూరియా కలిపినట్లుగా గుర్తించాలి. సింథటిక్ మిల్క్? సింథటిక్ పాలను రుచి చూసి గుర్తించద్దు. ఈ పాలు చేదుగా ఉంటాయి. ఈ పాలలో వేళ్లను ముంచిన తర్వాత ఒక వేలిని మరో వేలితో రుద్దితే సబ్బు ఉన్నప్పుడు ఎలా జారిపోతుందో అలాంటి భావన కలుగుతుంది. ఈ సింథటిక్ పాలను మరిగిస్తే లేత పసుపు రంగులోకి మారతాయి. సబ్బులు, యూరియా, తెలుపు రంగు అంటే వాటర్ కలర్, నూనెలు ఉపయోగించి సింథటిక్ పాలను తయారు చేస్తారు. పంచదార కలిపినప్పుడు? పాల చిక్కదనం, రుచి పెంచేందుకు పాల వ్యాపారులు గ్లూకోజ్, పంచదార ద్రావణాన్ని కలుపుతారు. ఈ కల్తీని తేలిగ్గా గుర్తించొచ్చు. డయాసెటిక్ పట్టీని 30 నుండి 60 సెకండ్లు ఉంచాలి. ఈ స్ట్రిప్ రంగులో మార్పు వస్తే ఆ పాలలో గ్లూకోజ్ లేదా పంచదారను కలిపినట్టు. వనస్పతి మిక్స్ అయిందా? ఒక టెస్ట్ ట్యూబ్లో 3 మిల్లీలీటర్ల పాలను తీసుకోవాలి. ఆ పాలలో 10 చుక్కల హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేయాలి. 1 టీ స్పూన్ పంచదారను ఆ మిశ్రమానికి జత చేయాలి. 5 నిమిషాల తర్వాత ఆ మిశ్రమం రంగులో మార్పు వస్తే ఆ పాలలో వనస్పతి ఉన్నట్లు లెక్క. కల్తీపాలతో క్యాన్సర్? కల్తీపాలతో చిన్నపిల్లలు, పెద్దవారు క్యాన్సర్ బారిన పడతారు. రంపం పొట్టు కలిపిన వనస్పతి, ఫార్ములిన్ కలిపిన పాలు తాగడం వల్ల పిల్లలు వ్యాధి నిరోధక శక్తి కోల్పోతారు. క్యాన్సర్కు దారితీస్తుంది. క్రమం తప్పకుండా కల్తీపాలు తాగితే కాలేయంపై ప్రభావం చూపడంతో పాటు జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. గుండెపైన కూడా ప్రభావం చూపుతుంది. చిన్నతనంలోనే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.